శ్రీ గురుభ్యో నమ. ముందస్తుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వారం రోజుల్లో మనకి సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కలు కొడుతుంది. అదేంటో ఇప్పటి మీకు అందరికీ అర్థమై ఉంటుంది. సంక్రాంతి కీడు వచ్చిందని ఒక వైరల్గా వార్త ప్రసార మాధ్యమాల్లో మనకు వైరల్ అవుతోంది. వాస్తవానికి ప్రతి పండుగ కూడా పరమార్థంగా కూడుకునే ఉన్నాయి మన యొక్క హిందూ సాంప్రదాయంలో. అయితే ఈ సంక్రాంతి అనగా మనకి జనవరి 15 జరిపిన సంక్రాంతి రోజు మనకి రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఆయన కీడుగా వచ్చాడు. తత్ఫలితంగా కొడుకులు ఉన్నటువంటి తల్లిదండ్రులకి అనారోగ్యము కీడు ఏర్పడుతుందని చెప్పి దుష్ప్రచారం కొనసాగుతూ ఉంది. నిజానికి ఇది నిజంగా అశుభం కాదు. ప్లస్ ఇది ఓన్లీ దుష్ప్రచారం మాత్రమే జరుగుతూ ఉంది. అందుకే ప్రేక్షకులందరూ కూడా శాస్త్ర ప్రకారంగా వచ్చినటువంటి ఇక సంక్రాంతి పండుగని చక్కగా జరుపుకోవాలని మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఒక కొడుకున్నటువంటి తల్లి ఇద్దరు కొడుకున్నటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని ఎర్రగాజులు కొని వేసుకోవాలని చెప్పి ఈ యొక్క దుష్ప్రచారం యొక్క విషయం. వాస్తవానికి ప్రతి పండుగ కూడా మనకి మేలు చేసేటివి ఉన్నాయి. మన పెద్దవాళ్ళు కూడా ఈ పుష్యమాసంలో వచ్చే ఈ యొక్క సంక్రాంతి పండుగ మార్పు కోసం వచ్చింది. ఏం మార్పు? మన ఖగోళ శాస్త్రంలో ఖగోళంలో అంటే ఆకాశం లోపల సూర్యుడు మకర రాశికి పయనిస్తూ ఉంటుంటాడు. అంటే మన యొక్క బాధ్యతలు మన బాధ తీర్చే దేవుడు ఆ సూర్యభగవానుడే. అంటే మార్పు కోసం వచ్చిన పండుగే సంక్రాంతి. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క పుష్యమాసంలో దీనికి ముందు ధనుర్మాసం ఇదంతా కూడా శూన్యమాసం అంటారు. ఈ మాసంలో మనకి సహజంగా కూడా వాతావరణం అనేక మార్పులు వస్తూ ఉంటుంటాయి. ఈ వారంలో చూస్తూ ఉన్నాం. అకాల వర్షాలు పడడం కానీ, రాత్రిపూట చల్లగా ఉండడం కానీ, ఉదయం మంచి కురవడం కానీ సహజంగా జరుగుతూ ఉంటుంటాయి. దానికి అనుగుణంగా మనకు పంటలు పండుతాయి. ఆ పంటలు ప్రముఖంగా నువ్వులు పండుతాయి. మనకి కొత్త బెల్లం ఇంటికి వస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇలాంటి శుభవేళ మరి ఎవరో ఏంటో ఎవరు చెప్పారేమో కానీ గత వారం 10 రోజుల నుంచి ఈ యొక్క ఎర్రగాజులు బాగా ప్రచారం అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఏ పండుగ కీడు చేయదు, మేలే చేస్తూ ఉంటుంది. విషయాన్ని ప్రేక్షకులందరూ గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఏదైతే ఉందో ఆడపిల్ల ఇది గాజులు వేసుకోవాలని చెప్పి ఒక కొడుకున్న తల్లి ఇద్దరు కొడుకున్న తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని కొనిచ్చి గాజులు కొనుక్కొని వేసుకోవాలి, ఆమె చేత వేయించుకోవాలని చెప్పి అనేది కేవలం దుష్ప్రచారం మాత్రమే. దీంట్లో ఎలాంటి వాస్తవం లేదనే విషయాన్ని అందరూ గమనించి సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో సంతోషంగా ఉల్లాసంగా జరుపుకోవాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నాం. అందరికీ విజయస్తు దిగ్విజయస్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.